నేను ఈ వీడియోలో నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఎందుకు కార్ డ్రైవ్ చేస్తున్నాను, ఎక్కడ డ్రైవ్ చేస్తున్నాను అది మీకైతే నేనేం చెప్పట్లేదు. సో నేనైతే ఫారెస్ట్ నుంచి వెళ్తున్నాను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది. సో ఈ సస్పెన్స్ మీకు రివీల్ అవ్వాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఫ్రెండ్స్ ఇంకా మేము అలా కార్లో వెళ్తూ ఉంటే మధ్యలో ఒక చెరుకు తోట అయితే కనిపించింది. దాంట్లో బెల్లం అయితే తయారు చేస్తున్నారు. సో ఎలా చేస్తారు ప్రాసెస్ చూద్దామని వెళ్ళాము. అక్కడ ఏంటి అంటే అమ్ముతారని అడిగాము. సో వాళ్ళు అమ్ముతామని చెప్పారు. ఆ ప్రాసెస్ అంతా చూసేటప్పుడు నేనైతే చెరుకు కూడా తిందాంలే, టేస్ట్ ఎట్లా ఉంటుంది బెల్లం చెరుకు ఫస్ట్ టైం తింటున్నా అని చెప్పి తీసుకున్నాను. టేస్ట్ అయితే నార్మల్ చెరుకులాగే ఉంది, బాగుంది. సో ఇంకా అలా రెండు చేతులు పట్టుకున్నాను, కార్లో కూడా తినొచ్చు కదా అని. ఇంకా బెల్లం ప్రాసెస్ కోసం అయితే వచ్చేద్దాం. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ దాని నుంచి జ్యూస్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చిన చెత్తనైతే వీళ్ళు అక్కడే డ్రై చేస్తున్నారు. బ్యాచ్ వైజ్ డ్రై చేసేసి దాన్ని మళ్ళీ వీళ్ళు కింద మంట కోసం అయితే వాడుతున్నారు, చూడొచ్చు. కానీ అక్కడ చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్. ఆ ఎండలకి ఆ వేడికి పాపం వాళ్ళు ఎట్లా కూర్చున్నారు చూస్తున్నారు కదా. మా అల్లుడు నాతో పాటు వాడు కూడా వచ్చి కూర్చున్నాడు. ఇంకా అలా కాసేపు వాళ్ళతో మాటలు చెప్తూ ఈ మాటలు అడుగుతా వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పి. సో చెప్పాము. ఇంకా అలా కూర్చొని నేను కూడా ట్రై చేస్తానంటే ఆమెమో వద్దు, అది బాగా వేడిగా ఉంటుంది, కాలుతుంది, వద్దు అని చెప్పి అంటే సరే నేను చేస్తే మా అల్లుడు కూడా చేస్తాడని చెప్పి మా సిస్టర్ కూడా వద్దు అంటుంది. ఇంకా అలా సరే బెల్లం తీసుకుని రిటర్న్ అవుదాంలే, ఇంకా మళ్ళీ మేము లాంగ్ వెళ్ళాలి కదా అని చెప్పి తీసుకున్నాము. ఇక్కడ బెల్లం చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 500 grams అబోవ్ ఉంటుంది. ఈ బాల్స్ ఉన్నాయి కదా అవి తీసుకున్నాం మేమైతే. ఇంకా అలా ఫారెస్ట్లో చాలా ఎగ్జైట్గా చూసాము, మన యానిమల్స్ కనిపిస్తాయేమో అని చెప్పి. ఈ ఎండ ఎక్కువ ఉందని ఏమో మరి ఏవి అయితే రోడ్డు మీదకి అయితే ఏం రాలేదు చూద్దామన్నా కూడా. ఇంకా అలా చాలా ఎగ్జైటెడ్గా చూస్తూ ఇంకా నేనైతే వెళ్ళాల్సిన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా అలా ఇంకో 2 minutesలో ఇంకా కార్ దిగేసి ఇంకా పార్క్ చేసుకుని ఇంకా అలా దిగేసాము. నేను మా మమ్మీని అయితే అడుగుతున్నాను నాతో పాటు వీడియోలోకి నువ్వు కూడా రా అంటే మా మమ్మీ వద్దు నేను రాను అంటుంది. సో చూడొచ్చు ఇక్కడ నుంచి మా మమ్మీ అయితే ఎట్లా కవర్ చేసుకుంటుంది. సో ఇట్ లాస్ట్కి ఒక 1 కండిషన్ మీద అయితే ఒప్పుకుంది, ఫేస్ అయితే కవర్ చేసుకుంటానని చెప్పి. సరే ఎనీహౌ ఓకే అని చెప్పి నేను చెప్పాను. ఇంకా అలా మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. నేనైతే ఓ దర్గాకి అయితే వచ్చాము. ఆ దర్గా ఏంటి అనేది మీకు ఇది లొకేషన్ చూస్తే మీకు ఐడియా అనేది వచ్చేస్తుంది ఎక్కడ ఏంటి అనేది. సో ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది, కాకపోతే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా అలా అప్పటికే 200 kilometers డ్రైవ్ చేసి ఇంకా అలా తిందాము అని చెప్పి చాలా ఆకలిగా ఉంది. ఇంకా అప్పటికే దర్గా అయితే క్లోజ్ చేస్తుంది, సాయంత్రం ఓపెన్ చేస్తారంట. ఇంకా అంతలోకి ఏం తిందామంటే ఇంకా మా మమ్మీ వాళ్ళు బయటికి వెళ్ళారు. నేను వెళ్ళి గబగబా తిందాంలే అని చెప్పి ఇది తీసేసుకున్నాను. బగారా రైస్ తీసుకొని గబగబా తినేసాను. ఫ్రెండ్స్ ఈ బగారా రైస్ వచ్చేసి వీళ్ళు కట్టెల పొయ్యి మీద చేశారు. ఆ ఫ్లేవర్ అయితే సూపర్ ఉంది. ఇంకా అలా నేను తింటుంటే మా మమ్మీ వాళ్ళు ఫోన్ చేశారు ఎక్కడున్నావు ఏంటి అని చెప్పి. సరే అని చెప్పి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళేసరికి వాళ్ళైతే ఈ కీమా బాల్స్ అయితే తింటున్నారు. సరేలే అని చెప్పి నేను వెళ్ళలోకి అయిపోయింది, ఒకటి ఉంటే నేను తీసేసుకున్నాను. సో ఇంకా అక్కడ ఏరియా మొత్తం తిరిగాము, ఫుడ్ అయితే ఎక్కడ లేదు. ఉన్నది ఎడ్జ్కి అది కూడా నేను వెళ్ళి తినేసాను. అక్కడ మా మమ్మీ వాళ్ళకి నచ్చలేదు. సో ఇంకా అలా తిరుగుతూ ఉంటే జస్ట్ ఇంకా లాస్ట్ ఆప్షన్ వచ్చి మండీ ఉంది. ఈ మండీలోకి వెళ్తే అది కూడా క్లోజింగ్ టైం, అప్పటికే 4:30 అయిపోయింది. సో ఇంకా షెఫ్ వెళ్ళిపోతున్నాడు, ఇతను కావాలంటే తొందరగా ఆర్డర్ ఇచ్చుకోండి అంటే. సో నార్మల్ మండీ ఒకటి ఆర్డర్ ఇచ్చేసుకొని గబగబా తినేసి మళ్ళీ 4కి అది ఓపెన్ అవుతుంది, మళ్ళీ లాంగ్ జర్నీ చేయాలి, నైట్ జర్నీ అవుతుంది అని చెప్పి హడావుడిగా అయితే మేము స్టార్ట్ అయిపోయాం. ఇంతలోకి మా సిస్టర్ వాళ్ళ బాబు డ్రెస్ మీద కర్రీ వేసుకున్నాడు. ఇంకా డ్రెస్సెస్ ఏం తెచ్చుకోలేదు కాబట్టి ఇంకా జూడియోలో ఒక పెయిర్ తీసుకుందామని చెప్పి ఇంకా జూడియో దగ్గర ఉంది అని చెప్పి వెళ్ళాము. సో ఇంకా జూడియోలో మొత్తం తిరుగుతూ ఉంటే మొత్తం ఓల్డ్ స్టాకే ఉంది, న్యూ స్టాక్ అయితే ఏం లేదు. ఇంకా సో చూడొచ్చు మీరు మొత్తం ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా. ఇంకా నేనేమి తీసుకుందామని చెప్పి చూశాను, కాకపోతే మొత్తం ఓల్డ్ స్టాకే ఉంది. ఇంకా అలా మా సిస్టర్ వాళ్ళ బాబుకి అయితే ఒక 2 pairs తీసేసుకున్నాము, చూడొచ్చు. ఇంకా బిల్ అదంతా వేయించుకొని మేమైతే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే అప్పటికే 5:30 5:40 అయిపోయింది. ఇంకా దర్గా అయితే ఓపెన్ చేస్తారు, ఇంకా గబగబా తీసేసుకొని రిటర్న్ అయిపోతున్నా చూడండి. సో ఇంకా అలా మేము దర్గాకి అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. కాకపోతే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే లాస్ట్లో చెప్తాను చూడండి. సో ఇంకా అలా దర్గాలోకి వెళ్ళిపోతాం, వచ్చేయండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్, చుట్టూ ఖర్జూర చెట్లు అయితే ఉంటాయి. ఆ చెట్ల మీద పిచ్చుకలు చాలా గోలగోలు చేస్తాయి, ఇక్కడ వినొచ్చు.
ఇంకా ఫస్ట్ అయితే దర్గాలోకి వెళ్ళిపోయి వెనకాల చూపిస్తాను మీకు ఎలా ఉందో. ఫస్ట్ అయితే దర్గాలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇది వచ్చేసి దర్గా ఎంట్రన్స్. సో నేను లోపలికి వెళ్ళి వీడియో తీస్తున్నాను, కాకపోతే వాళ్ళు వచ్చి ఇంకా వీడియోస్ అవి తీయవద్దు, ఇక్కడ వీడియోస్ తీయడం ప్రొహిబిటెడ్ అని చెప్పారు. సో ఇంకా అలా వీడియో అయితే కొంచెం బయట నుంచి తీసుకున్నాను. ఇంకా వెనకాలకు వచ్చేసరికి పావురాలు ఉన్నాయి. ఇంకా పావురాలతో నేను మా సిస్టర్ వాళ్ళ బాబు అయితే ఆడుకుందామని చెప్పి వెనక్కి అయితే వెళ్ళిపోయాం. వాడు చూడండి ఎట్లా గోల్ గోల్ చేస్తున్నాడు. నక్కు నక్కు నక్కు. ఈ పావురాలకి మనం ఫీడ్ వేయచ్చు. ఇక్కడ వాళ్ళు ఫీడ్ ప్యాకెట్స్ అమ్ముతున్నారు, అవి తీసుకొచ్చి వేస్తే మన చేతిలో కూడా తింటున్నాయి. కాకపోతే మా సిస్టర్ వాళ్ళ బాబాయ్ గోల చేసి వాటిని బెదరగొట్టేస్తున్నాడు, అవి ఉండట్లేదు. కొంచెం ఎందుకు వస్తున్నాయి, వీళ్ళు వెళ్ళి ఊరికైతే వాటిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు, అది దొరకట్లేదు. సో ఇంకా అలా దర్గాలో నుంచి బయటికి వెళ్దాం, ఇంకా మొత్తం చూసేసి మొత్తం చుట్టూ తిరిగి అని చెప్పి వచ్చేస్తున్నాము. సో మేము రిటర్న్ అవుతుంటే చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి దర్గాలు అయితే. సో ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇదంతా ఈవినింగ్ వ్యూ. ఇక్కడ ఇంకా పిచ్చుకల సౌండ్ ఎట్లా. సో నేను వీడియో ఎండింగ్లో మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని చెప్పాను కదా. మేమైతే కడపకైతే వచ్చాము దర్గాకి. ఇక్కడ వచ్చేసి మేము అమీర్పేట దర్గాకి అయితే వచ్చేసాం. నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటి అంటే కార్ తీసుకెళ్ళి చెట్టు కింద అయితే పార్క్ చేసాను. దానిపైన పిచ్చుకలు ఉండి మొత్తం గలీజ్ చేసేసి